హాయ్ నమస్తే అండి. సో నేను ఈ ప్లేసు, ఆ ప్లేసు, ఏ ప్లేసు వదలని చెప్పేసి ఇది యాక్చువల్‌గా సోలార్ అండి. సోలార్ ప్యానెల్స్ ఏస్తున్నాం కదా! అది దాని కిందనమాట ఇది. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను చిన్న కంపెనీ రన్ చేస్తున్నాను అన్నట్టు. చిన్న కంపెనీ ఏంటంటే ఏంటి కంపెనీ రన్ చేస్తున్నారా నిజంగానా? అంటే కాదండి. అదే చిన్న కంపెనీ అంటే చూడండి కంపెనీ అంటే ఒక రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్‌లో కొంచెం పని అవుతుంది. నెక్స్ట్ పని ఇంక వేరే డిపార్ట్మెంట్‌కి ఎళ్తది. నెక్స్ట్ పని ఇంకో డిపార్ట్మెంట్‌కి ఎళ్తది కదా! సో అలాగనమాట. అలా చెప్దామని చెప్పేసి నేను చిన్న కంపెనీ రన్ చేస్తున్నానని చెప్తున్నాను. సో ఏంటంటే అండి మనం ఇప్పుడు రకరకాల సారీస్ కొనుక్కుంటూ ఉంటాం. రకరకాల డిజైన్స్‌ని అయితే కుట్టుకుంటూ ఉంటాం. అంత కష్టపడి కుట్టుకున్నటివి కొన్ని అయితే అసలు ఏసుకోకుండానే అలా ఉండిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఉండడం కోసం యాక్చువల్‌గా రండి మరి చూసేద్దాం. నేను యాక్చువల్‌గా వర్కింగ్ చెప్పాను కదండీ చాలా సార్లు స్కూలు. సో మాకు కంపల్సరీగా సారీయే కట్టుకోవాలి. అందుకని చెప్పేసి నేను సారీస్ కొన్నప్పుడల్లా అంటే మన కొలీగ్స్‌తో బయటికెళ్ళిన తర్వాత మనకు రకరకాలుగా కొంటాం. ఒకేసారి షాప్‌కెళ్ళి కొనడం ఒకప్పుడు ఒకేసారి షాప్‌కెళ్ళి కొనడం ఇలాగా. కొంతమంది ఇంకా ఉంటారు కదా! తెలిసిన వాళ్ళని ఇదని ఆన్‌లైన్ షాపింగ్ అని ఇదని అదని తీసుకోండి ఇలాగంటే మొత్తానికి తీసుకుంటూ ఉంటాం సారీస్. అలాగే ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడు లేదా మనకు మామూలుగా తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకునేవి. ఇవి చూసారు కదా! ఈ బాక్స్‌లో అన్ని బ్లౌజెస్ అన్నీ యాక్చువల్‌గా ఇంక ఈ బ్లౌజెస్ అన్నీ చాలా అయితే ఇందులో కుట్టాలండి. అన్నిటికి కూడా రకరకాల డిజైన్స్ అయితే కుడతాను. సో అందుకని మీరైతే కనుక మరి నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇవి లైనింగ్స్ అండి. అప్పటికప్పుడు లైనింగ్ తెచ్చుకొని వాష్ చేసి ఐరన్ చేసి స్టిచ్ చేయాలంటే ఇంకా జరిగినట్టే పని. ఎందుకంటే ఖాళీ ఉండదు కాబట్టి మెయిన్. ఎందుకంటే వర్కింగ్ ప్లస్ ఇది ప్లస్ ఇంట్లో పని అన్నీ చేసుకోవాలి కాబట్టి. సో అందుకని చెప్పేసి నేను కొన్న వెంటనే ఫస్ట్ ఇలా బ్లౌజెస్ తీసేసి ఒక బాక్స్లో వేసేస్తాను. ఫాల్స్ మాత్రం నేను కుట్టనండి, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఫాల్స్కి ఇచ్చేసి సారీ తీసి కబోర్డ్లో పెట్టేస్తాను. తర్వాత ఈ బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ కోసం ఒక బాక్స్లో పెడతాను. నెక్స్ట్ అందుకని చెప్పాను కదా ఒక డిపార్ట్మెంట్లో చూసాను చిన్న కంపెనీలో పనిచేసినట్టు. సో తర్వాత ఈ లైనింగ్స్ అన్నీ కూడా చక్కగా వాష్ చేసేసి వాషింగ్ అంటే తడిపేసి చక్కగా ఐరన్ చేసేసి ఇలా ఉంచుకుంటాను. ఇలా ఉంచుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏదైనా నేను ఏదైతే వేసుకుందాం అనుకుంటున్నానో లేదు ఏదైతే నాకు కావాలి అనుకుంటున్నానో దానికి ఇప్పుడు ఇలాగ తీసుకొని ఈ లైనింగ్ ఆల్రెడీ మనం దానికోసం కొంత లైనింగే కదా! సో అన్ని లైనింగ్లు రెడీలోనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఒకదాంతో ఒకటి వెళ్ళిపోయినా రెండోది మరి రెడీగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఆరెంజ్ ఉంది. సో దీనికి ఎక్కడ ఉంది చూడండి, ఆ మధ్యలో కనిపిస్తుంది. సో ఆ ఆరెంజ్ సో దానికోసం కొనేదే కాబట్టి ఆ లైనింగ్ ఎలాగైనా మనకు రెడీలో ఉంటుందన్నమాట. ఇలాగా నావి మా పాపే తక్కువలేండి నావన్నమాట. సో ఇలా ఉంచుకొని మనకి ఏదైతే కావాలనుకుంటే అంటే కొంచెం మన పనికి ఈజీగా అవడం కోసం అనమాట. సో అలా ఉంచుకోవడం వల్ల ఏంటి ఇదంతా చేయడం అవసరమా అని మీకు అనిపించవచ్చు. సో ఇది యాక్చువల్గా గ్రీన్ అండి. ఈ బ్లౌజ్ అయితే కుట్టేసాను దీనికి డిజైన్ కూడా పెట్టాను, నేనైతే అప్లోడ్ కూడా చేశాను. చూసారు కదా పక్కనే ఉంది గ్రీన్, డార్క్ గ్రీన్. సో దానిదనమాట ఇది. సో మనకు కొంచెం ఈజీ అంటే నాకైతే ఇలా అయితే కొంచెం ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా టెన్షన్ పడక్కర్లేదు అప్పుడు లైనింగ్ కోసం పరిగెట్టి అలాగా. ఎప్పటికప్పుడు అంటే రిలాక్స్డ్గా పని చేసుకోవచ్చు అని చెప్పడం అంతే నా కాన్సెప్ట్ ఇక్కడ. సో మాకు సారీస్ కంపల్సరీగా కాబట్టి మేము ఇంకెలాగైనా కొనుక్కోవాలి తప్పదు. సో పని ఈజీ అవ్వడం కోసం ఇలా చేసుకుంటాను. పని ఈజీ అవ్వడం ఒకటే కాదండి, ఇంత అవసరమా అని మీకు అనిపించవచ్చు. కానీ ఏంటంటే మనం కొన్న ప్రతిదీ చూసారా కటింగ్ చేసిన తర్వాత ఎలా పెట్టుకుంటాం అంటే ఒకే రోజు అన్నీ చెయ్యండి. ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఒక పావుగంట చేశాను, ఒక అరగంట చేశాను, కటింగ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ రోజు ఒక అరగంట వర్క్ చేసాను అనుకోండి, హాలిడేస్ లేకపోతే మరి అంతకన్నా ఎక్కువ అవుతుంది. సో అప్పుడు కొంచెం కుడతాను అలా కొంచెం అలా ఒకరోజు హ్యాండ్స్, ఒకరోజు నెక్ అలా. సో అందుకని చెప్పేసి ఇవన్నీ యాక్చువల్గా స్టిచ్ చేసినవండి. ఇప్పుడు కొత్త డిజైన్స్ అయితే కటింగ్లో ఉన్నాయి. హాలిడేస్ వస్తే కొంచెం బాగా యూజ్ అవుతుంది, అందుకే నాకు హాలిడే అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదండి అయిపోయిన తర్వాత బ్లౌజెస్ అన్ని చక్కగా ఇలా నీట్గా పెట్టుకొని యాక్చువల్గా పెట్టేటప్పుడు గ్రీన్ అన్ని ఒక దగ్గర, బ్లూ అన్ని ఒక దగ్గర పెడతాను. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిలో తీస్తాం కదా, మళ్ళీ అన్నీ కలిసిపోతుంటాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అసలు యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటి అంటే అన్నీ వాడతాం అనమాట. ప్రతిదీ కూడా వాడడానికి రెడీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే బ్లౌజ్ కనిపించక ఆ చీర కట్టుకోవడం మానేస్తాం. మీకు తెలుస్తుంది అది యాక్చువల్గా రోజు సారీస్ కట్టుకునే వాళ్ళకి అది తెలుస్తుంది, బ్లౌజ్ కనిపించుకోవడం మానేస్తాం. సో మరి ఎలా ఉందో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే అలాగే కమెంట్ కూడా చేయండి.